ఏపీని వరుస తుపాన్లు కలవరపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా దిత్వా తుపాన్ ఎదుర్కొనేందుకు ఏపీ సర్కార్ అప్రమత్తమవుతోంది. ఈ తుపాన్ ఎఫెక్ట్తో భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో అక్కడి యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తోంది. ఇక దిత్వా తుపాన్ గురించి తెలిసిందే. శ్రీలంక తీరంలో ఏర్పడ్డ ఈ తుపాన్ అక్కడ ఎంత బీభత్సం సృష్టిస్తుందో. ఈ తుపాన్ నేపథ్యంలో ఆ దేశంలో ఇప్పటికే భారీ వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య చాలా భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే 123కి సంఖ్య చేరిందని చెప్తున్నారు. అలాగే వేల మంది నిరాశ్రయులైపోయారు. తక్షణ సాయంగా అమెరికా ఇప్పటికే సాయం అందించింది. భారత్ కూడా తక్షణ సాయం చేస్తోంది కూడా. ఇక ఏపీలో ఈ తుఫాన్ నేపథ్యంలో ఈ తమిళనాడుని ఆనుకుని ఉన్న ఈ తీర ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక దక్షిణాంధ్రలో కూడా చాలా భారీ ఎత్తున వర్షాలు పడతాయని చెప్తున్నారు. 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఈ భారీ వర్షాల సమయంలో ప్రజలంతా కూడా ఇళ్లలోనే ఉండాలంటూ ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ఇమీడియట్గా అన్ని చర్యలు చేపట్టాలని కూడా అక్కడ అధికారులకు సూచించారు. అలాగే సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ను కూడా ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా 112, అలాగే 1070, 1800 425 0101. ఏదైనా అవసరమైతే తక్షణంగా ఈ నెంబర్లకు సంప్రదించాలని కూడా అనిత ఆదేశించారు. ఈ దిత్వా తుఫాన్పై అధికారులు కూడా సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, అలాగే కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అక్కడి ప్రజలంతా అత్యవసరమైతే బయటకు రావాలని, ఎలాంటి వాళ్ళకి తక్షణ సహాయం కావాలన్నా ఇమీడియట్గా ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి ఫోన్ చేయాలని కూడా చెప్పారు. ఎప్పటికప్పుడు ఆ ప్రభావిత జిల్లాల్లో అధికారులు అలర్ట్గా ఉండాలని కూడా ఆదేశించారు.